రెండవసారి ఎవరి కొరకు ప్రత్యక్షమవుతాడట? కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము. మేము రక్షణ పొందేసామండి, బాప్తిజం పొందేసామండి అనే అందరి గురించి కాదట. ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో, ఎవరైతే సిద్ధపాటు కడిగి ఉన్నవాడు కదా, బస్సు ఎప్పుడు వస్తుందని చూస్తాడు. సిద్ధపాటు లేనివాడు ఒక అరగంట లేటుకు వచ్చినా పర్లేదు అనుకుంటాడు. ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారి కొరకు మాత్రమే రెండోసారి వస్తాడట ఆయన. మరి కనిపెట్టుకుని ఉంటున్నావా నువ్వు? కనిపెట్టుకుని ఉండే స్వభావం నీకుందా? ఎదురు చూసే స్వభావం నీకుందా? ఉంటే నువ్వు ధన్యురాలివి, ధన్యుడివి. ఏదో గడిచిపోతుందయ్యా, వస్తున్నావయ్యా, ప్రార్థన చేసుకుంటున్నావయ్యా, కడుపుల నొప్పులు తగ్గించుకుంటున్నావయ్యా, జ్వరాలు తగ్గించుకుంటున్నావయ్యా, లేదా పెళ్లి కోసము, వివాహం కోసము, బిడ్డల కోసము, ఉద్యోగాల కోసము మాత్రమే మేము ప్రార్థన చేసుకుంటున్నామయ్యా. ఉపయోగం లేదు నా ప్రియ సోదరి సోదరుడా. నువ్వు అడగక మునిపే నీ అక్కర్లు తెలిసిన దేవుడు నీ దేవుడు. నువ్వు అడుగు వాటన్నిటిని ఇవ్వడానికి సిద్ధపడే దేవుడు. దాని కొరకు మాత్రమే నీ ప్రార్థన కాదు, దాని కొరకు మాత్రమే నీ క్రైస్తవ జీవితం కాదు. నీ ప్రార్థన ఆయన వద్దకు వెళ్ళటానికి, ఆయన ఎప్పుడు వస్తాడో గుర్తించడానికి, ఆయన ఏ రోజు వస్తాడో గుర్తించుకొని ఆయనతో పాటు వెళ్ళడానికి సిద్ధపడటానికి, శోధనలు జయించడానికి, కష్టాలు జయించడానికి, బాధలు జయించడానికి, ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళటానికి నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని నా ప్రియ సోదరి సోదరుడా మీరు ఉపయోగించుకోవాలి. నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని ఉపయోగించుకోవాలి. ప్రభు చెప్తున్నాడు, ఈరోజు నేను రాబోతున్నాను త్వరగా. నీ క్రైస్తవ జీవితం ఎలాగుంది? నీ క్రైస్తవ జీవితం ఎలా జీవిస్తున్నావు? నీ ప్రార్థన ఎంతవరకు ఉంది? దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? గుర్తుంచుకో, ఆయన రాకడు, మన పోకడు, ఏది జరిగినా ఎక్కడుండాలి మనం? పరలోకం. మన ఊర్లో ఉండాలి మనం. మన ఊరిలో ఉండాలి మనం. ఇక్కడ గొప్పగా బతికేసి ధనవంతుడు బతికాడు, అలాగే బతికేసి చచ్చిపోతే పాతి పెట్టబడి పాతాళానికి పోయాడు. ఈ లోకంలో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఎదుర్కొని జీవించే శక్తినిచ్చే దేవుడు మనకున్నాడు. నువ్వు కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, శోధనలో నువ్వు జయిస్తూ వెళ్ళు. ఎలాగ జీవించరా? రోగంతో జీవించావా? పర్లేదు. ఏదైనా బలహీనతో జీవించావా? పర్వాలేదు. ఒకవేళ పిల్లలు లేరా నీకు? పర్వాలేదు. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా పర్వాలేదు, మన ఊరు మాత్రం మనం వెళ్ళాలి. దేవునికి